హలో అందరికీ. ఇప్పుడు చేసిన చేపల పులుసు ఒకటే టేస్ట్ కాకుండా చింతకాయ యూజ్ చేసి ఎలా చేయాలో మీకు చూపిస్తాను. చేప ముక్కల్ని శుభ్రంగా కడిగి ఉప్పు, కారం, పసుపు వేసి పక్కన పెట్టుకోవాలండి. చింతకాయలని ఒక 6 తీసుకున్నాను. దాంట్లో కొంచెం నిమ్మకాయ, చిన్న నిమ్మకాయ సైజంత చింతపండు కూడా వేసి బాగా మరగనివ్వాలి. ఈరోజైతే నేను చేత్తో నూరైతే మసాలా రెడీ చేస్తున్నాను. ముందుగా కలంలో అల్లం ముక్కలు వేసుకొని బాగా నూరి మెత్తగా అయిన తర్వాత ధనియాలు, జీలకర్ర కూడా వేసి కచ్చాపచ్చాగా మసాలా పేస్ట్ రెడీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అలాగే అదే కలంలో ఉల్లిపాయ ముక్కలు కూడా మెత్తగా పేస్ట్, మరీ మెత్తగా కాకుండా కచ్చాపచ్చాగా చేసుకుని పక్కన ఇది నూరుతున్నంతసేపు అనిపించింది, పెద్దవాళ్ళు మనకి పూర్వకాలంలో ఎలా చేసేవారా బాబు అని చెయ్యి అయితే లాగేసిందండి నాకు. ఈరోజు మాకు కరెంట్ లేదు, అందుకే ఇది యూజ్ చేశాను. ఎప్పుడు మిక్సీనే మనకు అలవాటు అయిపోయింది. తర్వాత స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకుని దాంట్లో ఆయిల్ అనేది కొంచెం ఎక్కువ వేసుకుని కొన్ని మెంతులు, అలాగే మనం నూనె ఉంచుకున్న ఉల్లిపాయ పేస్ట్ వేసి బాగా మగ్గనివ్వాలి మూత పెట్టి. తర్వాత కరివేపాకు, పచ్చిమిర్చి, కరివేపాకు నేను కాళ్ళతోనే వేసాను. అవి కూడా వేసి బాగా ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు వేయించుకోవాలన్నమాట. వేయించుకున్న తర్వాత నేను ఆల్రెడీ చేప ముక్కలకి ఉప్పు, కారం పట్టి ఉంచాను కాబట్టి దీనికి ఎంత అయితే అవసరమో అంతే ఉప్పు, కారం వేసుకున్నాను. ఇవి కూడా బాగా వేసి మూత పెట్టి మళ్ళీ కొంచెం సేపు మగ్గనివ్వాలి. మగ్గిన తర్వాత మనం ముందుగా రెడీ చేసుకున్న చేప ముక్కలను అయితే వేసేసుకుని కలపకుండా అలాగే మూత పెట్టేయాలి. ఇప్పుడు చింతపండు అండ్ చింతకాయ రసాన్ని యాడ్ చేసుకోవాలి. డస్ట్ అనేది లేకుండా బాగా స్ట్రెయిన్ చేసుకుని పక్కన ఉంచుకోవాలన్నమాట. ఇంత చిక్కగా అయ్యే వరకు మరిగించుకుని లాస్ట్లో కొత్తిమీర వేసి సర్వ్ చేసుకోవడమే, అంతేనే.